గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రవితేజ గారు అయితే అసలు ఆయన మీద నెగిటివ్ కామెంట్ అనేది ఆయన కనీసం ఆయన టచ్ కూడా చేయదు, పట్టించుకోరు. ఆయన ఆరా ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, ఒక పెద్ద ఆరా, ఒక పెద్ద కట్అవుట్ అయింది. బట్ ఆయన కూడా దాన్ని పట్టించుకోరు. బట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్స్కి ఉన్నది ఏంటంటే, ఐ మీన్ మీకు ఒక ఆయన లాంటి ఒక స్టార్ హీరో మనకి ఒక డెబ్యూటెంట్గా వస్తున్నప్పుడు అవకాశం ఇవ్వడం అనేది కూడా అలాంటి వాళ్ళు కూడా అవసరం, కొత్త కొత్త టాలెంట్ బయటకు రావడానికి. బట్ థింగ్ ఏంటంటే మీకున్న ప్రెషర్ ఏంటంటే కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు, ఆ ప్రెషర్ ఉంటుంది, మిస్యూజ్ చేసుకుంటారు, ఆ మంచి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. ఈ ప్రెషర్ మీరు ఎలా తీసుకున్నారు? దీన్ని తర్వాత ఐ మీన్ చాలా మందికి ఉంటాయి కదా డౌట్, కొత్త వాళ్ళకి ఇచ్చారు ఏం చేస్తారు ఆల్రెడీ. పైగా ఈయన నిజం చూసుకుంటే కొన్నే ఉన్నాయి గట్టిగా కొట్టినాయి, మధ్యలో చాలా మిస్ఫైర్ అయింది. నాకు సార్ ఏమున్నా సరే ఫిల్టర్ లేకుండా చెప్పేస్తారు, బాగుంది బాగాలేదు, వర్క్ అయింది వర్క్ అవ్వలేదు ఇది చెప్పేస్తారు. వంశీ గారు కూడా అంతే, అస్సలు ఫిల్టర్ లేదు. నాకు ఎక్కడే క్రిటిక్స్ మిర్చి, నేను గ్రేట్ ఆంధ్ర, తుపాకీ అందరు ఎక్కడే ఉన్నారు నాకు. సో ముందు వీళ్ళని దాటుకుని వీళ్ళని యాక్సెప్ట్ చేయడమే నాకు చాలా. సో కాంటెంట్ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే వాళ్ళే చెప్తారు ముందు నాకు ఇదేంటిది ఎలా ఉంది అని. సో అందుకే అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసా సినిమా. అయితే చాలా జాగ్రత్తగా 75th పిక్చర్, సితారా ఎంటర్టైన్మెంట్స్, అట్ ద సేమ్ టైమ్ శ్రీలీల గారు కాంబినేషన్. ఇప్పుడు నాగవంశీ గారితో మీరు ట్రావెల్ అయ్యారు కదా, అవును. ఈయన్ని చూసిన తర్వాత ఆయనలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక హీరో ఆయన్ని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ రాసేయచ్చు. ఒక యాటిట్యూడ్ పూరి జగన్నాథ్ హీరోలు ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ రాయొచ్చు. ఎందుకంటే ఆ బాలీవుడ్ ఇంటర్వ్యూ ఏమైనా వైరల్ అయినా మీరు చూసారు కదా, మొత్తం దాని వ్యూవర్షిప్ అంతా తెలుగు వాళ్ళే, కమెంట్లన్నీ తెలుగు వాళ్ళే, అది మిలియన్స్ వెళ్ళింది, మొత్తం మన వాళ్ళే ఉన్నారు. ఒక్కటి కూడా ఐ మీన్ ఏం చెప్పినామన్నా అని చెప్పి ఒకటి లేపడే లేపడు. మీరు ఏమన్నా ఫ్యూచర్ లో అనుకుంటున్నారా, ఏమన్నా కొంచెం ఇన్స్పైర్ అయ్యారా ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్? అది యాక్చువల్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అదే రెగ్యులర్గా ఉండదు. మీరు అన్నారు కదా ఆలోచించాలి. అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఈ సిచ్యువేషన్స్ ని చాలా మంది ప్రొడ్యూసర్లు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మీరు క్రియేట్ చేసినవి కాదు ఈ పోస్ట్ మినిట్స్. బట్ ఏంటంటే ఆయనకున్న దాని ఏమంటారు గట్సీ నేచర్కి ఏంటంటే అస్సలు పట్టించుకోరు. మామూలుగా ఈవెందో మనమే అనుకోకుండా మన మిస్టేకే ఏదైనా జరిగినా కూడా ఆయన పెద్ద లెక్క చేయరు. సో ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళారు. ఎక్కడ నాకు తెలిసి ఆయన పెద్ద బ్రేకులు పెట్టి ఇక్కడ వరకే బడ్జెట్ ఎక్కువ పెట్టద్దు అని అంత బ్యారియర్స్ పెట్టడం. నాకంటే ఎంతవరకు పిలిచి సినిమా స్టార్టింగ్ ఎంత బడ్జెట్ చెయ్యని కానీ అయిన తర్వాత ఎంత బడ్జెట్ దాటిపోతుందని కానీ ఎప్పుడూ డిస్కషన్ లేదు. రకంగా అది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 6 crores పెట్టి రైల్వే స్టేషన్ సెట్ వేశారు. రియల్ స్టేషన్లో కూడా తీయొచ్చు ఎక్కడన్నా, ఇప్పుడు ట్రైన్స్ తిరగని కొన్ని ఉంటాయి ఎక్కడో రిమోట్ విలేజెస్ లాంటిలో. బట్ నేనేంటంటే ఎక్కువ ట్రైన్లు అవి తిరుగుతూ ఉంటాయి, అక్కడ ఆగవు ట్రైన్లు. సో మనకి స్క్రూ అంతా ఉంటారు అక్కడ, సో మన చేతిలో ఉండదు అది అని చెప్తే దానికి విలువ చేసి ఓకే 6 crores పెట్టి వేయడం. తర్వాత జాతర సెటప్ ఒకటి, అది ఎప్పుడు కూడా నాకు ఓవర్ దాటిపోతుంది బడ్జెట్ ఏంటి ఇదేంటి అని డిస్కషన్ లేదు, ఆయన ఇప్పుడు పెట్టలా. ఆ రకంగా ఇప్పుడు ఇంజూరీ అయినప్పుడు కూడా ఏమైందని అడిగారు, ఎలా అయింది సార్ అన్న. ఓకే నువ్వు కూడా 2 నెలలు రెస్ట్ తీసుకో అన్నారు. సూపర్. ఏంటంటే సార్ ఈలోపు ఆయన లేనప్పుడు ఆయన లేను కొన్ని ఉన్నాయి కదా తీసేస్తారంటే, ఆయన వచ్చాక తీసుకుంది కంటే నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు. చాలా సింపుల్, అలాగే చెప్తారు కదా. అండ్ మామూలుగా రైటర్స్ అంటే మనకి ముందు నుంచి తెలుసు వాళ్ళకున్న పొటెన్షియల్కి, వాళ్ళు ఒక పెద్ద రాజకీయ నాయకుడి కంటే గొప్ప గొప్ప మాటల ప్రవాహం ఉంటుంది, ఆ ఫ్లో ఉంటుంది, వాళ్ళు అట్రాక్ట్ చేయాలి. బట్ ఏంటంటే రైటర్స్ ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ మోస్ట్లీ రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఇదంతా. మీకున్న దగ్గర ఏంటంటే ఇప్పుడు మొత్తం మీరు అందరూ ఒకసారి ప్రెస్ మీట్కి వచ్చారనుకోండి, ఫర్ సపోజ్ అందరూ అటెన్షన్ కొట్టేసే వాళ్ళు ఉన్నారు. ఒకవైపు నాగవంశీ గారి మీద ఒక్కని వెళ్ళిపోద్ది, రవితేజ గారి మీద ఒక్కని వెళ్ళిపోద్ది, శ్రీలీల గారి మీద కూడా ఒక్కని వెళ్ళిపోద్ది. ఇలా ఎంతమందిలో కూడా మీరు ఎలివేట్ అయ్యారు. నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటంటే ఇప్పటిదాకా మీకు ఒక యాటిట్యూడ్ కనిపించింది నాకు, చాలా అగ్రెసివ్ గా ఉన్నారు ఈయన అనిపించింది. ఇంటర్వ్యూస్ లో ఒక తెలియని ఎనర్జీ కనిపించింది, సుమా గారి ఇంటర్వ్యూలో కావచ్చు, అన్నిటిలో కూడా. సో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి అడగాలనుకుంటున్నాను నేను, మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ? మేము చూసింది ఎంతవరకు నిజం, ఎంతవరకు అంతే సగమే చూసామా? చూడు ఒకవైపే చూడాలి, ఒకవైపే చూసామా? ఏదైనా నెక్స్ట్ షేడ్స్ ఏమన్నా కనిపించబోతాయి? షేడ్స్ ఏం లేవు కానీ ఇంకా అందరిలాగే నేను కూడా అంతే. అంటే ఆ మూమెంట్కి ఇన్స్టెంట్ సిచ్యువేషన్ లేదు, మీరు కొంచెం ఐ మీన్ అంత అనిపించలేదండి, రెగ్యులర్ డైరెక్టర్స్ లో అనిపించలేదు, కొంచెం తెలియని ఎనర్జీ ఉంది. ఏమన్నా ఆన్ స్క్రీన్ ఏమన్నా ఇది
రిఫ్లెక్ట్ అవుతుందా ఇన్ ఫ్యూచర్ అని డౌట్ వస్తుంది. లేదు మీరేమన్నా యాక్టర్ అవుతారా? లేదు అదేం లేదు అస్సలు ఛాన్స్ లేదు. అండ్ ఇప్పుడు మన భీమ్స్ గారు లైక్ ఎలా అంటే డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక కాంబినేషన్ ఉంటుంది. అవును రాజమౌళి గారు, కీరవాణి గారు, సుకుమార్ గారు, డిఎస్పి గారు. హీరోకి మ్యూజిక్ డైరెక్టర్కి లైక్ ఇప్పుడు ఈ మధ్యన బాలయ్య బాబు గారు, తమన్ గారు. సో అలా ఏమన్నా ఆయన ఆస్థానం అయిపోయారా? భీమ్స్ గారు అయితే అంటే భీమ్స్ గారిలో ఉన్న పాజిటివ్ ఏంటంటే ఎవ్రీ టైం అవైలబిలిటీ. నైట్ 12 o'clock వెళ్ళి ఆయన స్టూడియోలో ఉంటారు. మనకి అనిపించింది ఓపెన్గా చెప్పొచ్చు, నాకు ఇది కరెక్టేనా అంటే అతను మనం ఒక చిన్న డౌట్ పెడితే ఆ డౌట్ మీద ఆయన థాట్ చేసి మన ఒపీనియన్కి ఒక వాల్యూ ఇస్తారు. అంటే గ్రాంటెడ్గా లేదు సార్ కన్విన్స్ చేయరు, ఎక్కడ కన్విన్స్ చేయడం కానీ ఇది అదేం లేదు, మనకు ప్రాపర్ టైం ఇస్తారు. నాకు ఇది కావాలి సార్ అలా కావాలంటే ఆయన ఇమీడియట్గా వర్క్ చేస్తారు. సో అంత ఫ్లెక్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం ఫస్ట్ సినిమాకి వెరీ మచ్ హ్యాపీ. అండ్ శ్రీలీల గారు కాంబినేషన్ ఒకటి చూసాం, 100 crore క్లబ్లోకి వెళ్ళింది. అది అన్ఎక్స్పెక్టెడ్, అంటే అంత ముందు నుంచి హైప్ వచ్చి ఇలా కాదు, ఒక లక్కీ చామ్ లాగే అనిపించింది ఆ పేరు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎలా, ఎందుకు ఆవిడే, వై శ్రీలీల గారు? శ్రీలీల గారు ఫస్ట్ తెలుగు చాలా బాగా, ఇందులో స్లాంగ్ ఉంటుందండి, ఒక శ్రీకాకుళం స్లాంగ్. తెలుగు వచ్చిన అమ్మాయి అయితే బెటర్ అని అనుకున్నాము. ఎందుకో కథ చెప్తున్నప్పుడు అయిపోయిన తర్వాత శ్రీలీల పేరు వచ్చింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి చెప్పడం, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయడం, ఇట్లా అన్నీ అయిపోయినాయి ఫాస్ట్గా. సో మోస్ట్లీ మీమ్స్లో ఒక రీల్ చూస్తూ ఉంటాం అండి, ఏడుస్తూ ఉంటారు. అంటే హాలీవుడ్ టెంప్లెట్ తీసుకుని రీల్ చేశారు, డైరెక్టెడ్ బై అని మన పేరు పడుతూ ఉంటుంది, కళ్ళల్లో చాలా నీళ్లు పడుతూ ఉంటాయి. సో మీరు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం పెరిగిన వ్యక్తి కాబట్టి మీకు ఏదో ఒక థియేటర్తో ఖచ్చితంగా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. నాకు తెలిసి ఆ థియేటర్లో స్క్రీన్ మీద డైరెక్టెడ్ బై అని చెప్పి మీ పేరు పడితే మీకు వచ్చే ఎమోషన్ వేరు. ఆ థియేటర్ ఏంటి, ఎలా చూడాలనుకుంటున్నారో ఆ సెలబ్రేషన్ ఎలా ప్లాన్ చేశారు? అది జగదంబ థియేటర్ ఉన్నది, నా జగదంబ సెంటర్ అన్నది వైజాగ్. అన్ని సినిమాలు అక్కడే చూస్తాను నేను. అది దాంతో ఆ థియేటర్తో బాగా అటాచ్మెంట్ ఉంది నాకు. అక్కడ పనిచేసే స్టాఫ్తో, టికెట్ చింపిన దగ్గర నుంచి అందరూ నాకు బాగా అప్పుడు బాగా క్లోజ్. సో అందులో చూడడం ఎక్సైట్మెంట్, ఫ్యామిలీతో చూడాలి, అక్కడ ఫ్యామిలీతో వెళ్ళాలి. అంటే మోస్ట్లీ ఫస్ట్ కుదరదు కదా మీకు, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ సండే గానీ అలా వెళ్ళి చూడాలి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అక్కడ ఉన్న అందరితో చూడాలి. ఇంద్రా రిలీజ్ ఎక్కడ వెళ్ళారంటే హైదరాబాద్ ఇక్కడే మన అది ఏఎంబిలో చూసా. సో ఇప్పుడు ఏమన్నా ఇక్కడ హైదరాబాద్ లో ప్లాన్ చేసుకుని ఉంటారు కదా, ఏ సినిమాలో ఏ థియేటర్ లో చూడాలి అని చెప్పి ఫస్ట్ షో? శ్రీరాములు పేపర్లు అన్ని నెత్తి మీద పడాలని కోరుకుంటారు మీరు ఫస్ట్. అవే బ్లెస్సింగ్స్ అని ఫీల్ అవుతారు అయితే అక్షంతలు. శ్రీరాములు అదే అంటే మాస్ సినిమా మాస్ థియేటర్లో చూడాలి, సింగిల్ స్క్రీన్ లో. నైస్. అండ్ మీరు వాల్తేరు వీరయ్య సెట్స్ లో ఉన్నారు కాబట్టి, అవునండి. సో ఆల్రెడీ ఒక మెగా మాస్ ఎంటర్టైనర్ చూసాం మీరు. అవునండి. ఒకవేళ మీకు ఇన్ ఫ్యూచర్ ఛాన్స్ వచ్చి మళ్ళీ రవితేజ గారు ఇంకో సినిమాది నన్ను ఇంకొక హీరోని ఎవరన్నా ఒక మల్టీ స్టారర్ తీ అంటే, ఆల్రెడీ మెగాస్టార్ గారితో అయిపోయింది, నెక్స్ట్ ఎవరితో తీస్తారు? అంటే సార్ కాంబినేషన్ ఒకటి చెప్పండి, లేదు మామూలుగా మల్టీ స్టారర్ ఆప్షన్ వచ్చింది మీకు సితారా ప్రొడక్షన్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి, అక్కడి నుంచి మీ ఇష్టం చెప్పండి, మేము వెళ్ళి పిచ్ చేస్తాం స్టోరీ అని చెప్పారు. అవసరం అయితే వెంకటేష్ గారు సార్ బాగుంటారు, వెంకటేష్ గారు రవితేజ సార్. సో రెండు మంచి ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, ఎనర్జీ ఉంటుంది మొత్తం త్రూ. రవితేజ గారు అని కాకుండా ఒక ఇద్దరు, రెండు ఆప్షన్లో మీకే ఇచ్చాం క్వశ్చన్ మార్క్. అంటే మల్టీ స్టారర్ వేరే హీరో, ఐ మీన్ వెంకటేష్ గారు అంటే యాక్చువల్గా చిరంజీవి గారు వెంకటేష్ గారు చేస్తున్నారు, అది ఎగ్జైటెడ్గా ఉంది అది చూడడానికి. అది సో చూద్దాం, స్క్రిప్ట్ బట్టి స్టోరీ ఏది అవుతుందో అని ఎగ్జైట్ చేస్తుంది అట్లా. సో ఎక్కువ పేరు వెంకటేష్ గారు వినిపించింది నాకు తెలిసి. నెక్స్ట్ 2-3 ప్రాజెక్ట్స్ లో ఆయనకి ఖచ్చితంగా వెంకటేష్ గారు నాకు చాలా ఇష్టం, ఆయన టైమింగ్, కామెడీ టైమింగ్ బాగా ఇష్టం నాకు.